హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. తొలి ఏకాదశి ముందు రోజు వ్లాగు వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, నెట్ సరిగ్గా లేక. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉదయాన్నే లేచి ఇల్లది శుభ్రం చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకుని టిఫిన్ కింద ఇడ్లీ జావా కాచేసి ఒక పక్క వంట కూడా చేసేస్తున్నాను. ఈ రోజు అంతా కూడా ఫుల్ పని అయితే ఉంది, అందుకని టిఫిన్ చేయకుండా ముందు వంట చేసేసి గ్యాస్ అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని టైల్స్ అది కూడా క్లీన్ చేసేస్తాను. నేను గ్యాస్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని వాటర్లో కొద్దిగా కంఫర్ట్, సర్పు, ఉప్పు, అలానే కొద్దిగా షాంపూ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ వాటర్లో ఉంచుకొని టైల్స్ అలానే గ్యాస్ నీట్గా క్లీన్ చేసుకుంటే ఈగలు అవి వాలకుండా మంచి స్మెల్తో చాలా నీట్గా ఉంటాయి. అందుకే ఎప్పుడు క్లీన్ చేసినా అలానే క్లీన్ చేస్తాను. గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసేసిన తర్వాత కిందంతా కూడా తడిబట్ట పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ కిచెనే స్టార్ట్ చేశాను. వంట అయిపోయిన తర్వాత పనిలో పని ఇంకా కిచెన్ తడిబట్ట పెట్టేసుకుని క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుందని ఫస్ట్ కిచెన్ అయితే చేసేసాను. ఇంకా బట్టలు అవి కూడా ఉన్నాయి. వర్షాకాలం కదా, ఎప్పుడు ఎండ ఉంటుంది ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. అందుకే ముందుగా గిన్నెలు అవి క్లీన్ చేసేసి బట్టలు ఉతికేసి కంఫర్ట్ పెట్టి ఆరేస్తే అవి అలా గాలికైనా ఆరుతాయి కదా అని చెప్పేసి ఫాస్ట్గా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. అడ్డుగా ఉంటాయి కదా, గిన్నెలు తోమేసి ఒక సైడ్కి పెట్టేసి అప్పుడు బట్టలు ఉతికేసుకుంటే పని అయిపోతుంది. లోపల పని కొంచెం లేట్గా అయినా కానీ బయట పని తొందరగా చేసేసుకోవాలి. ఎండాకాలం ఏమో ఎండ వచ్చేస్తుంది, వర్షాకాలం ఏమో వర్షం వచ్చిందంటే బయట పని చేసుకోవడానికి అవ్వదు కదా, అందుకే త్వరగా పూర్తి చేసేసుకోవాలి. ఈరోజు ఇంకా డోర్ కర్టెన్స్, డోర్ మ్యాట్స్, అలానే బెడ్షీట్లు అన్నీ కూడా తీసేసాను. అన్నీ కూడా ఒకరోజే క్లీన్ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల వర్షం రాకుండా ఎండ కాస్తే బాగుండు అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఎండ ఏం కాయట్లేదు, కొంచెం మబ్బుగానే ఉంది. డాబా అంతా కూడా బట్టలతో నిండిపోయింది. ఈరోజు తీగలన్నీ కూడా ఖాళీ లేకుండా అన్నీ ఫుల్ అయిపోయాయి. నేను 2 రోజుల ముందు లేను కదా, మా వారు ఊరు వెళ్ళారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన బట్టలు అలానే బెడ్షీట్లు, కర్టెన్స్ ఇవన్నీ కూడా బట్టలు అయితే ఎక్కువైపోయాయి. అన్నీ క్లీన్ చేసేసి ఆరబెట్టేసాను. గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు లోపల పని అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. కిచెన్ కౌంటర్ క్లీన్ చేసే వాటర్తోనే ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేస్తున్నాను. ముందు బయట అంతా కూడా నీట్గా తుడిచేసుకున్న తర్వాత అప్పుడు లోపల సామాన్లు అవన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటాను. ముందు డోర్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. అదే క్లాత్తో మనం సర్పు ఇవన్నీ వేసాం కదా, చాలా నీట్గా కనిపిస్తాయి అన్నీ కూడా వాటర్తో తుడుచుకుంటే. అందుకు డోర్స్ అన్నీ కూడా కొంచెం దుమ్ము పట్టినట్టుగా ఉన్నాయని చెప్పేసి డోర్స్ అన్నీ కూడా తుడిచేసుకున్నాను. మొన్న ఊరు వెళ్ళినప్పుడు డ్రెస్సులు తీసుకుంటూ డ్రెస్సులు అన్నీ పీకేసి చిందరవందర చేసేసాను. అందుకని అవన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని సర్దుకుంటున్నాను. డైలీ వేర్ బట్టలు ఎంత నీట్గా సర్దుకున్నా కానీ ఒక డ్రెస్ కాదని ఇంకొక డ్రెస్ తీసుకుంటూ అవి మళ్ళీ మడతలు పీకేసి కంగారులో మళ్ళీ అలానే పెట్టేస్తాము. ఇంకా అలా చిందరవందర అయిపోతాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అమ్మ ఇంకా రోజు తిట్టేసేది. కాలేజీకి ఉన్నప్పుడైతే ఇంక మరీ దారుణం. ఒక చున్నీ కనబడలేదని, ఒక ప్యాంట్ కనిపించలేదని మొత్తం అన్నీ పీకేసేదాన్ని. మళ్ళీ సండే అలా వచ్చినప్పుడు నీట్గా సర్దుకునేదాన్ని. మళ్ళీ సండే వచ్చేటప్పటికి మళ్ళీ మామూలు అయిపోయేది. మొన్నటి వరకు డ్రెస్, టాపు, చున్నీ, లెగ్గిన్ ఒకే ఫోల్డింగ్లో పెట్టుకున్నాను, సెపరేట్గా పెట్టకుండా. అలా పెడుతుంటే ఒక డ్రెస్ మీదకి వేసుకునే చున్నీ ఇంకో డ్రెస్ మీదకి సేమ్ అవుతుంటే ఆ డ్రెస్ కోసం ఈ డ్రెస్ పీకేస్తుంటే ఇంకా చిందరవందర అయిపోతుంది. అందుకని చెప్పేసి సెపరేట్గా కాటన్ డ్రెస్సులు, సిల్క్వి అవి, లెగ్గిన్స్, చున్నీస్ అవన్నీ కూడా సెపరేట్ చేసుకుని నైటీస్ అన్నీ కూడా ఈ బుట్టలో అయితే సర్దుకున్నాను. ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ మీద పేపర్స్ అవి మార్చుకొని అద్దం అంతా కూడా పేపర్ పెట్టి తుడిచేసి ఫ్రిడ్జ్ మీద క్లాతులు అన్నీ కూడా మార్నింగ్ ఉతికేసాను. అవన్నీ ఆరిపోతే నీట్గా వేసేసుకొని లోపలంతా కూడా ఫ్రిడ్జ్ తుడిచేసి నీట్గా సర్దేసుకున్నాను. లోపల ఫ్లెక్స్లు ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసి వేసాను. ఇవి వేసుకోవడం వల్ల ఏదైనా మరకలు పడుతుంటే వాటిని మళ్ళీ తీసుకుని వాష్ చేసుకుని వేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతున్నాయి. రూమ్ అంతా కూడా నీట్గా సర్దేసుకొని ఒకసారి అయితే తుడిచేసుకుంటున్నాను. ఎంత దుమ్ము వచ్చిందో చూసారా, ఎన్ని రోజుల్లో తొడిని గదిలా ఉంది. రోజు తుడుస్తూనే ఉంటాము కానీ మూలన దుమ్ము అలానే ఉంటుంది. ఫ్యాన్ గాలికి అది కూడాను. తల అస్సలు నేను ఇంట్లో దూకోను, అయినా కూడా జుట్టు రాలిపోవడం వల్ల
ఎంత జుట్టు కనిపిస్తుందో తుడిచేటప్పుడు. ఆయన వర్క్కి వెళ్ళాలి, టీ పెట్టమని చెప్పారు. అందుకని చెప్పేసి అప్పుడు కూడా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఉదయం క్లీన్ చేసిన గిన్నెలన్నీ కూడా వంటగది ఎలాగనో తడిపట్టు పెట్టేశానని ఎక్కడ గిన్నెలు అక్కడైతే సర్దేసుకుంటున్నాను. ఆయన టీ తాగేలోపు తొందరగా ఒక గదికైనా తడిబట్ట పెట్టేద్దామని చెప్పేసి తడిబట్ట కర్రతో అయితే తడిబట్ట పెట్టేస్తున్నాను. నాకు తడిబట్ట కర్రతో కంటే క్లాత్తో పెడితేనే నీట్గా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంకా ఆయన వర్క్కి వెళ్ళడానికి కంగారు పడుతున్నారు కదా, మళ్ళీ ఆయన వెళ్ళిన వెనకాల తడిబట్ట పెట్టి గదులవి తొడ్డం అంత మంచిది కాదు కాబట్టి ఇంకా తడిబట్ట అయితే పెట్టేశాను. ఇంట్లో ఓల్డ్ క్లాతులు ఉంటే వాటిని ఇలా డోర్ మ్యాట్స్ లాగా అయితే కుట్టుకున్నాను. ఒకటి రూమ్లో వేశాను, ఇంకొకటి నైటీతో కొంచెం పెద్దగా కుట్టుకున్నాను. కిచెన్లో వాటర్ అవి పడుతూ ఉంటాయి కదా, కొంచెం పెద్దగా ఉంటే కిచెన్ నీట్గా ఉంటుందని చెప్పేసి అదేమో కిచెన్లో వేశాను. ఆయన వర్క్కి వెళ్ళిపోయారు. ఇంకా దేవుడి గది తడిబట్ట పెట్టవలసింది ఉంది. ఆయన వెళ్ళిన వెనకాలే తడిబట్ట పెట్టానని చెప్పాను కదా, ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసేసుకొని క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే రేపటి వరకు కూడా అలానే కక్కకుండా ఉంటాయి. ఎప్పుడైనా పూజలు అవి ఉన్నప్పుడు కంపల్సరిగా దేవుడి సామాన్లు ముందే క్లీన్ చేసేసుకోవాలి. అన్నీ కూడా మార్నింగే చేసుకోవాలంటే అస్సలు అవ్వదు. దేవుడి దగ్గర అన్నీ కూడా ముందుగానే సర్దేసుకొని పెట్టుకుంటే ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకొని దేవుడి దగ్గర పువ్వులు అవి సర్దేసుకొని పూజ చేసేసుకుంటే పూజ తొందరగా అయిపోతుంది. అన్ని పనులు ఉదయమే చేసుకోవాలంటే ఒక పక్క ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఒక పక్క దేవుడి దగ్గర సర్దుతూ హడావిడి అయిపోతుంది. మనకి టెన్షన్ కూడా వచ్చేస్తుంది. అందుకే కొంచెం లేట్ అయినా ముందు రోజు నైటే అన్నీ కూడా సిద్ధం చేసేసుకొని ఉదయానికి ప్రసాదాలు చేసుకొని పూజ చేసుకునేలాగా ఉంటే కంగారు లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. దేవుడి సామాన్లన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని దేవుడి గది కూడా తుడిచేసుకొని తడిబట్ట పెట్టేసుకునేసరికి కుళాయి కూడా వచ్చేసింది. అన్ని డ్రమ్ముల్లోకి బకెట్స్లోకి అన్నిటిలోకి వాటర్ నింపేసి డాబా అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను. ముగ్గు అయితే ఇప్పుడు వేసుకోలేదు, మేఘం పట్టేసి ఉంది, వర్షం వచ్చేలా ఉంది. అందుకు చిన్న ముగ్గు పెట్టేసి ఉదయం మళ్ళీ వర్షం వస్తే కడిగి మళ్ళీ ముగ్గు వేసుకుందాం కదా అని చెప్పేసి సింపుల్గా చిన్న ముగ్గు అయితే పెట్టేశాను. బయట పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి డోర్స్కి గంధంతో ఇలా స్వస్టిక్ వేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే మంచిదంట. అందుకని చెప్పేసి ఒక డోర్ మీద ఏమో స్వస్టిక్, ఇంకో డోర్ మీద ఓంకారము, గుమ్మానికి ఏమో స్వస్టిక్ ఓంకారము ఇంకొకటి పెడతాను, దాని పేరేంటో గుర్తు రావట్లేదు. అలా గుమ్మాలన్నిటికి పెట్టేసుకున్న తర్వాత గడపలకి కూడా పసుపు రాసేసుకొని కుంకుమ గంధం బొట్టులతో పాటు బియ్యపిండితో కూడా ముగ్గు వేసుకుంటాను. డైరెక్ట్గా బియ్యపిండి పెడుతుంటే గాలికి వెంటనే చెరిగిపోతుంది. అందుకని ముందుగా బియ్యపిండిలో కొన్ని వాటర్ వేసి నానబెట్టుకుని ఆ వాటర్తో పెడుతుంటే ముగ్గు చెరిగిపోకుండా ఉంటుంది. అన్ని గడపలకి గుమ్మాలకి డోర్స్కి కూడా గంధము కుంకుమలతో ఇలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. చాలా అందంగా కనిపిస్తున్నాయి. గడపలకు ముగ్గు పెడుతూనే ఒక పక్క టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తాను. వర్ణకు ఉప్మా ఇంకా టిఫిన్ చేసేసి నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చుక్కమల్లి మొగ్గలు కోసుకుని వచ్చాను. అవి తులసాకులు కనకాంబరాలు వేసుకొని స్వామివారికి ఇలా మాల కింద అయితే కట్టుకున్నాను. కొన్ని తులసాకులనేమో రేపు పూజ చేసుకోవడానికి ఉంటాయని కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.